బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా దస్బలా హోటల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ ఐటీ నిపుణులు, రీటైల్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులతో సంగీతారెడ్డి సమావేశం నిర్వహించారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలందరూ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతునిస్తున్నారని కొండా సంగీతారెడ్డి తెలిపారు. సిటీలో అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఎంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 yearsలో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవెళ్లకు ఇంకా ఏమేం చేయాలా, అవన్నీ డిస్కషన్లు అయినాయి. వాళ్ళు అందరు ఇది ఒక క్లియర్ నిర్ణయం తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పార్లమెంట్లో మాట్లాడేది, ఆయన సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన చేవెళ్ల పార్లమెంట్ సేమ్ బీజేపీ ఎంపీగా ఉంటే మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందని ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేశారు. వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఐటీ కంపెనీస్లో వాళ్ళు ప్రొఫెషనల్స్తోని స్ప్రెడ్ చేస్తారు. అండ్ May 13th రోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఓట్ చేయాలా. గేటెడ్ కమ్యూనిటీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ 100% కొంచెం శ్రమ తీసుకొని మన డ్యూటీగా భావించి 100% వచ్చి ఓట్ చేయాలా.